ఎల్బీనగర్ డివిజన్లోని పలు ఏటీఎం సెంటర్లలో అమాయకులను టార్గెట్ చేసి దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే నేరస్తుని అరెస్టు చేసి అతని వద్ద నుండి 97,500 నగదు 6 ఏటీఎం కార్డ్స్ ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు సరూర్ నగర్ పోలీసులు. ఏటీఎంలు ఎలా ఉపయోగించాలో తెలియని వారిని వృద్ధులను టార్గెట్ చేసి ఏటీఎం వాడకం రాకపోతే నేను చూపిస్తా అంటూ అసలు కార్డు తీసుకుని డమ్మీ కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడే వాడిని గతంలో ఇతడిపై ఎల్బీనగర్లో 2 కేసులు, మలక్పేటలో 1 కేసు, సరూర్ నగర్ లో 1 కేసు ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాపర్తి అశోక్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 6 ఏటీఎం కార్డులు, తర్వాత ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ ఒకటి, అదేవిధంగా 97,500 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఇతను ఎమో ఏంటంటే ఇతను ఏటీఎం సెంటర్ దగ్గర నిలబడి ఎవరన్నా ఓల్డేజ్ ఆపరేషన్ రాని వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ తీసుకొని నేను చేస్తానని చెప్పి తీసుకోవడం, అదే క్రమంలో అది పనిచేయడం అని చెప్పి కార్డు మార్చి వాళ్ళకి వేరే కార్డు ఇవ్వడం, ఈ విధంగా దాదాపు 4 కేసులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, సరూర్ నగర్లో 1, మలక్పేటలో 1, మొత్తం 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మా డెకాయ్ టీం ఏదైతే ఉందో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో డిఏ వెంకటేష్ ఆధ్వర్యంలో డెకాయ్ టీం పంపించి ఈ రిపీటెడ్ అవుతున్న అఫెన్స్ పట్టుకోవడానికి ఏటీఎం సెంటర్ దగ్గర ఉంటే ఆ టైంలో సడన్గా వచ్చి దొరకడం జరిగింది. అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని నేటివ్ అబ్దుల్లాపూర్ మండలం దగ్గర ప్రజెంట్ అయితే చైతన్యపురి ఏరియాలో ఉంటున్నాడు. ఇతన్ని ఈరోజు రద్దు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.